బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ఈ బంద్కు సీఎం రేవంత్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. జాగృతి అంటేనే పోరాటాల జెండా, విప్లవాల జెండా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో ప్రముఖ బీసీ నాయకుడు రామ్ గోటి సహా సుమారు 350 మంది జాగృతిలో చేరారు. ఆమె మాట్లాడుతూ జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్లు అందంగా ఉంటుందని, అదే విధంగా పోరాటం కూడా చేయాల్సి ఉంటుందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర సర్కార్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. స్టేను ఎత్తివేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹550 పెరిగి ₹1,24,260కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు ₹500 పెరిగి ₹1,13,900 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర ఏకంగా ₹3,000 పెరిగి ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు ₹1,87,000 ఉంది. ఎగువ నుంచి వరద ఇన్ఫ్లో తగ్గడంతో అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లు శనివారం తెల్లవారుజామున మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు శనివారం ఉదయం 8 గంటలకు 10,000 క్యూసెక్ల నీరు వస్తుండగా దిగువకు 9,790 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో 80.53 టీఎంసీల నీటిని నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం స్టే విధించగా ఆ ఉత్తర్వుల పూర్తి వివరాలు అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చాయి. గడువు తీరిన స్థానిక సంస్థల పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని కోర్టు తెలిపింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీలుగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది. రైలులో చోరీకి పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాలకు చెందిన షేక్ యూసుఫ్ రైల్లో దొంగతనాలకు పాల్పడుతుండగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నూతనంగా నిర్మించిన PSC5 వెంకటాద్రి నిలయం కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చిందని ప్రకటించింది. ఇది తిరుమలలో అతిపెద్ద వసతి సముదాయం అని 2,500 మంది భక్తులు ఉండవచ్చని పేర్కొంది. ₹102 కోట్లతో నిర్మించిన ఈ 5 అంతస్తుల భవనంలో డైనింగ్ హాల్, లాకర్స్, రెస్ట్ ఏరియాలో ఉంటాయని వివరించింది. నగరంలోని దేవి రోడ్లో 1 వేను నిరసిస్తూ స్థానిక వ్యాపారులు దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. బోధన్పట్నంలోని ఇందూర్ హైస్కూల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వస్తువులను నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.